రాజధాని అమరావతిలో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ వినోద్. మొత్తం 40,000 పైచిలకు కోట్ల రూపాయల వ్యయంతో రాజధాని అమరావతిలో చేపట్టేటువంటి నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఆమోదం ఇస్తూ సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలియజేసింది. మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి సీఎం ఛాంబర్లో సిఆర్డీ అథారిటీ సమావేశమైంది. అయితే మొత్తంగా ఈ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి ఆమోదాన్ని అయితే సిఆర్డీ అథారిటీ ఇచ్చిందని చెప్పాలి. రాజధాని ప్రాంతంలో వివిధ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రహదారులు, డక్ట్లు, అలాగే స్టామ్ వాటర్ డ్రైన్లు, సివరేజ్ డ్రైన్లు, ఇలా వివిధ మౌలిక సదుపాయాల నిర్మాణంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవన నిర్మాణాలు, అలాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి నివాస భవనాలు, ఎన్జిఓస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి భవన నిర్మాణాలతో పాటు అక్కడ సమీపంలో చేపట్టాల్సినటువంటి రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి దాదాపుగా 40,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఆ టెండర్లన్నిటికీ కూడా ఇప్పటికే తెరిచారు. అయితే ఆ టెండర్లకు ఆమోదాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు ఇచ్చేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. మొత్తం చూస్తే కనుక రాజధాని ప్రాంతంలో చేపట్టాల్సినటువంటి పనులన్నిటికీ కూడా దాదాపుగా ఆమోదం లభించినట్టే. అయితే మొత్తంగా రాజధాని ప్రాంతంలో ప్రస్తుతానికి 40,000 కోట్ల రూపాయల పైచీలకు పనులకి ఆమోదం తెలియజేసినప్పటికీ కూడా రాజధాని పరిధిలో చేపట్టాల్సినటువంటి వివిధ నిర్మాణాలకు చేపట్టాల్సినటువంటి పనుల వ్యయం అయితే దాదాపుగా 64,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని చెప్పి కూడా సిఆర్డీ అభిప్రాయపడుతోంది. దీనికి సంబంధించినటువంటి అంశంపైన ఇవాళ శాసనసభలో కూడా మంత్రి నారాయణ వెల్లడించినటువంటి పరిస్థితి. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ప్రధానంగా రహదారుల విషయంకి వస్తే కనుక దాంట్లో దాదాపుగా 600 కిలోమీటర్లకు పైగా ప్రధాన రోడ్లు, అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, అలాగే ప్రధానమైనటువంటి ఆర్టీరియల్ రోడ్స్ కావచ్చు, ఇతర ప్రధానమైనటువంటి రహదారులే దాదాపుగా 600 కిలోమీటర్ల మేర వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నగరాలను నిర్మించాల్సి ఉంది. ఆ నవనగరాల్లో కూడా వివిధ సర్కిల్స్, వివిధ చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వీటన్నింటినీ కూడా రహదారులు నిర్మించాల్సి ఉంటుంది. దాదాపుగా 600 కిలోమీటర్ల వరకు కూడా ప్రధానమైనటువంటి రహదారులు నిర్మించాలి. అలాగే రైతులకు ఇచ్చేటువంటి ఎల్పిఎస్ ప్లాట్లలోనే దాదాపుగా 1,285 కిలోమీటర్ల ఈ ఎల్పిఎస్ రోడ్లను కూడా నిర్మించాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇప్పటికి ప్రస్తుతం సిఆర్డీఏ పిలిచినటువంటి టెండర్లకు గాను ఈ మేరకు ట్రంక్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి పనులు అయితే చేపట్టాల్సి ఉంది. వీటన్నిటికీ కూడా గతంలో కేటాయించినటువంటి కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు కూడా ముందుకొచ్చే పనులు చేపట్టేందుకు వీటన్నిటిపైన కూడా సిఆర్డీఏ అథారిటీ 45వ సమావేశం వీటన్నిటికీ కూడా ఆమోదం తెలియజేసిందని చెప్పాలి. ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ అయ్యి. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ ట్రంక్ ఇన్ఫ్రాలో భాగంగా రహదారులతో పాటు డ్రైన్లు, డక్ట్లు, అంటే దాంట్లో పవర్ డక్ట్లతో పాటు సివరేజ్ డక్ట్లు, అలాగే స్ట్రామ్ వాటర్ అంటే వరద నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి కాలువలు, కొండవీటి వాగు, పాలవాగుకు సంబంధించినటువంటి కాలువల విస్తరణ తదితర అంశాలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరిచారు. అలాగే రాజధాని ప్రాంతంలో రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి సైక్లింగ్ ట్రాక్లు, అలాగే వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటి కూడా ఈ 40,000 కోట్ల రూపాయల్లో భాగంగా చేపడతారు. అలాగే తదుపరి దశలో మరికొన్ని పనులకు కూడా సిఆర్డీ అథారిటీ ఆమోదం ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఇవాళ సిఆర్డీ అథారిటీ సమావేశంలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి సిఆర్డీ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది. త్వరగా సిఆర్డీ అథారిటీ ఆమోదం తర్వాత సిఆర్డీఏ వారందరి కాంట్రాక్ట్ ఏజెన్సీలు అందరితో కూడా ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ పనులు రేపు మరో 2 రోజుల్లోగానే మొత్తం రాజధాని పరిధిలో ఈ పనులు అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. వినోద్.